ప్రెస్ వెళ్ళేశారు కదా 2 క్వశ్చన్స్. అవి 2 కూడా 100% కరెక్ట్. మీరు అడిగింది మీకు సమాధానం నేను చెప్తాను. నిన్న పోలీస్ కమిషనర్ గారి దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొద్దిమంది హీరోలు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ప్రెస్ మీట్ పూర్తిగా నేను చూశాను. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు మన జర్నలిస్ట్ ఎవరో వెళ్తే ఆయన కూడా ఇది ఎట్లా పట్టుకున్నాము ఏంది అనేది ఆయన చెప్పారు. ఫస్ట్ ఒక దొంగను పట్టుకోవటం ఈజీ, ఒక స్మగ్లర్ని పట్టుకోవటం ఈజీ, ఒక మాఫియా వాళ్ళని పట్టుకోవటం ఈజీ. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థమవుతుంది. అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరూ ప్రతి ఒక్కళ్ళం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇకపోతే అసలు విషయం, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి మాట్లాడుతున్నాను. అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1000 రూపాయలు టికెట్ పెడితే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తారు, ఆకలి ఉన్నాడు ఆ సినిమా చూడాలన్నవాళ్ళు ఈ ఐబొమ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా వస్తుందని. నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అలపడుతున్నారు ఆడియన్స్. ఎందుకు? మనకు ఫ్రీగా వస్తుంది చూస్తామని. అదొకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో ఇది మా అందరికి తెలియటానికి మాట్లాడుతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెట్టి సినిమా క్వాలిటీగా తీయండి. కానీ ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తికో 90% ఇస్తున్నారు రెమ్యునరేషన్స్. అది ఆ బడ్డలు మొత్తం వెళ్ళి ఆడియన్స్ మీద పడిపోతుంది. అది కూడా 1, 2, 3 లేకపోతే ఒక 10 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి. వీటి వలన 90% పిక్చర్స్ సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ ఆ క్వాలిటీ ఖర్చు పెట్టకుండా మీరు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ దేవుళ్ళలాగా చేస్తున్నారు కాబట్టి అది ఆడియన్స్ అంత రేట్ ఇచ్చుకోలేక దొంగతనంగా పడ్డ సినిమాలకు చూడటానికి అలవాటు పడుతున్నారు. అది కూడా మా ప్రొడ్యూసర్స్ మిస్టేకే. కారణం ఏంటంటే అంత రెమ్యునరేషన్ వాడు ఇచ్చుకోవటం వల్ల ఆ సినిమా 90% ఆర్టిస్టుల రెమ్యునరేషన్, డైరెక్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. క్వాలిటీ 10% ఖర్చు పెడుతున్నాం పెద్ద సినిమాలు. అదొకటి. రెండోది, ఇందాక మీరు అడిగారు ఆ దొంగల్ని శిక్షించటం కాదు, ఈ సాఫ్ట్వేర్ మీలో వెళ్ళిందని. అది 100% కరెక్ట్. మనం ఒక బ్యాంకులో డిపాజిట్ మన డబ్బులు వేస్తే ఎవరన్నా దొంగతనం చేస్తే మనం ఎవరిని అడుగుతా వెళ్ళి దొంగని కాదు కదా అడిగేది, బ్యాంకులో డిపాజిట్ చేసిన బ్యాంక్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. ఇమ్మీడియట్గా ఇవాళ ఇది 1 2 సార్లు జరిగింది కాదు, ఇది దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు. ఆ QBFO నుంచి వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనివాడికి కూడా తెలుస్తుంది అది QBFOలో వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది QBFOలే. అది మాత్రం వాళ్ళకి మా ప్రొడ్యూసర్. మీరు ఇంకోటి కూడా, పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసినట్టు ఏమైపోతారు? ఆ ఫైనాన్సర్లు ఏమవుతారు, ఆ నిర్మాతలు ఏమైపోతారు, థియేటర్స్ అడ్వాన్స్ ఇచ్చిన ఏమైపోతారు చెప్పండి మీరు. అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ QBFO నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు. అందుకని మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఇట్లాంటి మన ఇంటి సమస్య మనం సరి చేసుకొని బయట వాళ్ళ మీదకి వెళ్ళటం అది ధర్మం. మీరు ఇప్పుడు ప్రెస్ చేసిన దానికి ఖచ్చితంగా అది కరెక్ట్. మీరు అడిగింది ఆ క్వశ్చన్, అది మా సినిమా ఇండస్ట్రీతే బాధ్యత అది బయటకు వెళ్ళటానికి. అంచేత మనం పెద్ద చిన్న లేకుండా సమధర్మం పాటిస్తే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్కి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరో 2 3 పిలిచి మీరు కూడా మమ్మల్ని విడగొట్టద్దు. మీరు ఏదున్నా మా ఛాంబర్ ద్వారా కన్సల్ట్ చేయండి. మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు వారు, ఆ ఛాంబర్ ప్రెసిడెంట్ ఆ చైర్ అనేది ఇంపార్టెంట్. మీరు చెబుతున్నారు కానీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అది మా సినిమా ఇండస్ట్రీని ఏకతాటి మీద లేకుండా మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు గవర్నమెంట్. అది చెయ్యొద్దు. మా ఛాంబర్ ద్వారానే మీరు అడగండి. మా ఛాంబర్ అంతా ఒక యూనిటీగా ఉంటాం, ఒక తాటి మీద ఉండి
మా మా దీనికి కూడా మా బలానికి కూడా మీరు దెబ్బ కొట్టొద్దు. దయచేసి పోలీస్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏది కావాలన్నా మా ఛాంబర్ ద్వారానే మీరు ఆన్సర్ తీసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు ఆఖరిలో